ఏలూరు జిల్లాలోని ముంపు గ్రామాలను వరద కష్టాలు వెంటాడుతున్నాయి. గోదావరి వరదల్లో బయటకు వెళ్లే దారి లేక సకాలంలో చికిత్స అందకపోవడంతో వేలేరుపాడు మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు మృతి చెందాడు. వెంకటేశ్వర్లకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు వరద నీటిలో కొంత దూరం మోసుకెళ్లారు. పడవపై అవతలి ఒడ్డుకు చేర్చారు. అయితే ఆసుపత్రికి తరలించడం ఆలస్యం కావడంతో వెంకటేశ్వర్లు మరణించారు. అదే 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 ఏలూరు జిల్లాలోని ముంపు గ్రామాలకు వరద కష్టాలైతే వెంటాడుతా ఉన్నాయి. గోదావరి వరదల్లో బయటకు వెళ్లే దారి లేక సకాలంలో చికిత్స అందకపోవడంతో వేలేరుపాడు మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు మృతి చెందారు. వెంకటేశ్వర్లకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు వరద నీటిలో కొంత దూరం మోసుకెళ్లారు. పడవపై అవతలి ఒడ్డుకు చేర్చారు. అయితే ఆసుపత్రికి తరలించడం ఆలస్యం కావడంతో వెంకటేశ్వర్లు మరణించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మనం చూస్తున్నాము ఇప్పటికీ ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండలం, కుక్కునూరు మండలంలో అనేక గ్రామాలు జల దిగ్బంధనలోనే ఉన్నాయి. దాదాపు 2 నెలల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. ప్రధానంగా గోదావరికి వరద రావడం, మళ్ళీ తగ్గడం, మళ్ళీ రావడం అట్లా జరుగుతూనే ఉంది. దీంతో అయితే అనేక గ్రామాలు ఇప్పటికీ జల దిగ్బంధనలో ఉన్నాయి. అయితే ఈ గోదావరి వరద వల్ల ఒక వ్యక్తి సకాలంలో చికిత్స అందకపోవడంతో మరణించిన సంఘటన అయితే నిన్న జరిగింది. వేలేరుపాడు మండలం తిరుమలపురం గ్రామానికి సంబంధించి కాకాల వెంకటేశ్వర్లు 41 సంవత్సరాల తనకి నిన్న ఉదయం అతనికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దాంతో వెంటనే అక్కడే కూలిపోయాడు. ఇది గమనించిన భార్య చుట్టుపక్కల వారిని పిలిచిన తర్వాత వాళ్ళంతా అతన్ని హాస్పిటల్ తీసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అయితే ఆ గ్రామాన్ని అప్పటికే గోదావరి వరద చుట్టుముట్టింది. దాంతో అతన్ని బయటకు తీసుకెళ్లి మార్చలేకపోవడంతో ఆ గోదావరి వరద నీటిలోనే కొంత దూరం మోసుకున్నారు అతన్ని. ఆ తర్వాత థర్మోకల్ షీట్ సంబంధించి థర్మోకల్ షీట్ ఉంది, ఆ షీట్ మీద అతన్ని పడుకోబెట్టి దాని అవతల పోటీ చేర్చారు. చేసిన తర్వాత అప్పటికే 108కి 108 అంబులెన్స్ వీళ్ళు ఫోన్ చేస్తారు. కానీ వీళ్ళు ఒడ్డు చేరేటప్పుడు 108 అంబులెన్స్ రాలేదు. దీంతో స్కూటర్ మీద అతన్ని ఆసుపత్రి తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే మళ్ళీ అంబులెన్స్ వచ్చింది. దాంతో 108 అంబులెన్స్ అని వేలేరుపాడు పిహెచ్సికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను మరణించాడని చెప్పేసి వైద్యులు నిర్ధారించారు. దాంతో అయితే ఒకసారిగా అతను కుటుంబం కాకాల వెంకటేశ్వర్ల కుటుంబం అయితే పెద్ద దిక్కు కోల్పోయినట్లయింది. వెంకటేశ్వర్లకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. చిన్న వయసు 41 సంవత్సరాలు. ఇతను వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పెద్ద దిక్కు కోల్పోవడంతో మొత్తం ఆ కుటుంబం ఎటువంటి ఆధారాలు ఎక్కడ పోయినట్లయింది. దాంతో అయితే అసలు ఈ గోదావరి గ్రామాల్లో ప్రస్తుతం వేలేరుపాడు, కుక్కునూరు మండలంలోని పద్ధతి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పటికీ ఎవరు సకాలంలో వచ్చి సదుపాయాలుగా ఆడ అందరి పద్ధతి ఉంది. వాస్తవంగా చూస్తే గోదావరి గ్రామాల్లో, గోదావరి వెంక గ్రామాల్లో కానీ లేకపోతే ప్రాంతాల్లో కానీ రోజువారీ వైద్యులు అయితే తిరుగుతూ ఉంటారు. కానీ ఇతను మాత్రం వెంకటేశ్వర్లు మాత్రం చికిత్స అందకూడదు మరణించడంలో మనకు తెలుస్తుంది. పవన్. ఓకే రాంబాబు.